నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం, కమిషనరేట్లో పోలీస్ దర్బార్, 10th విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందజేత. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో 42% బీసీ రిజర్వేషన్ బిల్లు, చారిత్రాత్మకమైన ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు, రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రారంభించినందుకు గాను ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు తిప్పార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్, కాంగ్రెస్ నేత మహంకాళి స్వామి ముఖ్య అతిథులుగా హాజరు కాగా, రామగుండం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు. పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, దాని అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు. అది పద్ధతి పలగొట్టే ఆయన జరిగిన అసెంబ్లీలో బీసీ కులగణన మీద మరి దాదాపుగా బ్రిటిష్ కాలంలో 1931లో కులగణన చేపడితే మరి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాహుల్ నిర్ణయానికి కట్టుబడి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 29% ఉన్న బీసీ కులగణను 42% చేసిన ఘనత అది కాంగ్రెస్ పార్టీది. మరి మా దశ మా నాయకులు శ్రీధర్బాబు నాయకత్వంలో మా ఎమ్మెల్యే గారు నిన్న సుదీర్ఘంగా అసెంబ్లీలో మరి మాకు ఈ విధంగా ఉంటుంది, మా లేబర్ సమస్య ఈ విధంగా ఉంటుంది, మా ఎస్సీ పాపులేషన్ ఈ విధంగా ఉంటుంది అని చెప్పి పూర్తి స్థాయిలో మరి వివరణ వేయడం జరిగింది. దాదాపుగా అసెంబ్లీ అంటే దాదాపుగా ఈ రాష్ట్రం అంతా దొరుకుతుంది. మరి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి, శ్రీధర్బాబు గారికి, ముఖ్యమంత్రి గారికి, మరి ఈ బిల్లు ప్రవేశపెట్టిన దామోదర రాజనరసింహ గారికి, మరి ఏదైతే బీసీ విధానాన్ని పెట్టిన పొన్న ప్రభాకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా భారతదేశ చరిత్రలోనే నిన్నటి రోజు సువర్ణాక్షరాలతోటి లిఖించదగిన రోజు. 31 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. గౌరవ మందకృష్ణ మాదిగ దళిత పులిబిడ్డ ఈరోజు ఆయన పోరాటంతో దేశ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆయన పోరాటం అంతా ఒక ఎత్తు అయితే ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా వర్గీకరణ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోకుండా కూడా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఏక కంఠంతో ఆమోదించి ఇవాళ గవర్నర్ ఆమోదానికి పంపిన చరిత్ర భారతదేశంలోనే ఏ రాష్ట్రం కూడా నిర్ణయం తీసుకోకుండా కూడా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకొని ఏదైతే వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో
రాజ్ ఠాకూర్ గారి మక్కాన్ సింగ్ గారి ఆశయం ఏదైతే ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటా ఉన్నాడో దాని ప్రకారం ఈరోజు అసెంబ్లీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. 31 సంవత్సరాల నుంచి వర్గీకరణ కోసం పోరాటం జరుగుతూ ఉన్నది. ఈరోజు దళితులందరూ కూడా అన్నదమ్ములలాగా కలిసి ఉండి ఏదైతే బీసీలలో కూడా ఏబిసిడి వర్గీకరణ ఎట్లయితే ఉన్నదో ఎస్సీలలో కూడా ఏబిసిడి వర్గీకరణ ఉండాలనే నిర్ణయం, గొప్ప నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రామగుండం కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రానున్న రోజులలో విద్యా ఉద్యోగాలలో కూడా అన్ని రంగాలలో కూడా ఎస్సీలకు వారి వాటా కేటాయించేందుకు ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇంత మంచి నిర్ణయం తీసుకొని దేశానికే ఆదర్శంగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రానున్న ఏదైతే బీసీలు ఉన్నారో దాదాపుగా 135 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా కులగణన చేయకుండా జాప్యం చేస్తున్న కేంద్ర రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోకుండా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో కూడా నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి బిల్లు పంపిన చరిత్ర ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందనేది తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు 42% ఏ ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకున్నా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేపు రానున్న ప్రతి ఎన్నికలలో కూడా బీసీలకు ఖచ్చితంగా 42% అవకాశం కల్పిస్తామని చెప్పేసి సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, బడుగుల ప్రభుత్వం, బలహీన వర్గాల ప్రభుత్వం, ఎస్సీ బీసీ మైనార్టీలందరూ ఐక్యంగా ఉండాలనే ఆలోచనతోటి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక ఫార్వర్డ్ క్యాస్ట్కు సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా దళితులందరూ బీసీలందరూ ఐక్యంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళాలి, భారతదేశ చరిత్రలోనే తెలంగాణకు ఒక ముఖ్యమైన అధ్యాయం ఉండాలనే సంకల్పంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రానున్న రోజులలో రామగుండం నియోజకవర్గం నుంచి రామగుండం కార్పొరేషన్లో ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీ ఇచ్చి రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోట అని నిరూపించేందుకు ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఏకతాటిపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏ పార్టీలో ఉన్నా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నది అనేది ప్రతి పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులందరూ కూడా ఆలోచన చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆ రోజు తెలంగాణ కోసం ఏదైతే కొట్లాట జరిగినప్పుడు ప్రతి వాళ్ళు తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీకి ఎట్లయితే మద్దతు ఇచ్చిండ్రో ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్లు కానీ ఎస్సీ వర్గీకరణ కానీ భారతదేశ చరిత్రలో ఎవరు తీసుకుని నిర్ణయం తీసుకున్నారు కనుక కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలపవలసిన సమయం ఆసన్నమైందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీంట్లో పాల్పంచుకొని నిన్న అసెంబ్లీలో కూడా ప్రత్యేక చర్చలో కూడా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపినందుకు వారికి కూడా రామగుండం ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో రామగుండం కార్పొరేషన్ మొత్తం కూడా ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాల్సిందిగా ప్రతి పార్టీ నాయకులందరికీ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అందరు మద్దతు తెలపవలసిందిగా కోరుతూ ఈ ఇంత మంచి నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం మరి జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం మరి రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టే అనే అంశం మీద మరి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి మాట నిలుపుకోవడం జరిగింది. గత 30 సంవత్సరాల పోరాటం మరి ఈ పోరాట ఫలితము ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఉభయ సభల్లో బిల్లును పాస్ చేయించడం జరిగింది. మరి పాస్ చేయించినందుకు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే షమీమ్ అఖ్తర్ కమిషన్ నివేదిక ప్రకారం మరి కులగణన చేపట్టి మరి ఈరోజు బీసీ రిజర్వేషన్ బిల్లు 42% మరి రానున్న స్థానిక సంస్థల్లో కావచ్చు విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగాలలో కూడా రిజర్వేషన్లు కల్పించబోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మరి సిబ్బంది సమస్యల పరిష్కారానికే పోలీస్ దర్బారని, విధుల్లో నిర్లక్ష్యం వద్దని, అందరం సమన్వయంతో కలిసి పని చేద్దామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు. ఈరోజు రామగుండం కమిషనరేట్ ఏఆర్
సిబ్బంది అధికారులకు రామగుండం కమిషనర్ ఆదేశాల మేరకు కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్లో దర్బార్ను నిర్వహించారు. వారితో మాట్లాడి సమస్యలను వినతులను ఒక్కొక్కరిని అడిగి తెలుసుకుని సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చూస్తామన్నారు. ఈ సందర్భంగా సిపి అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ మనమందరం ఒక కుటుంబం, అందరం సమన్వయంతో క్రమశిక్షణ ప్రణాళికాబద్ధంగా డ్యూటీలను నిర్వర్తించాలని అన్నారు. రామగుండం కమిషనరేట్కు తెలంగాణ పోలీసుకు మంచి పేరు తీసుకురావాలన్నారు. సిబ్బంది క్రమశిక్షణతో మంచి ప్రవర్తనతో విధులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్రావు, ఏఆర్ఏసీపీ ప్రతాప్, ఆర్ఏలు దామోదర్, వామనామూర్తి, సంపత్ తదితరులు ఉన్నారు. విద్యార్థి జీవితంలో క్రమశిక్షణ అత్యంత కీలకమని, కష్టంతో కాకుండా ఇష్టంతో విద్యాభ్యాసం సాగించాలని గోదావరికని ఏసీపీ మడత రమేష్, రామగుండం తహసీల్దార్ కుమారస్వామి అన్నారు. చైతన్య మానవ వేదిక స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గోదావరికని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని వారి చేతుల మీదుగా అందించారు. విద్యార్థుల్లో వినయం, విధేయత, క్రమశిక్షణ అత్యంత కీలకమని అన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి జీవితంలో మంచి పౌరులుగా పేరు తెచ్చుకోవాలని, లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేయాలని వారన్నారు. సేవా సంస్థ అధ్యక్షుడు కొప్పుల శంకర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం ఎం సమీర్, వేదిక బాధ్యులు తౌటం సతీష్, జవ్వాజీ శ్రీనివాస్, కొప్పుల నరేష్, ప్రదీప్ కుమార్ తదితరులు ఉన్నారు. రేపు మీకు తెలుగులో ఎంత నాలెడ్జ్ వస్తుంది అనేది ముఖ్యం కాదు, మీకు ఎంత తెలుసు అనేది ముఖ్యం కాదు, మీరు ఎంత నీట్గా రాయగలరు. ఈసారి రేపు మీ హెచ్ఎం గారు రేపు పేపర్ దిద్దడానికి పోతే మీరు రాసింది సార్కి ఎంత అర్థమైంది అనేది ముఖ్యం. మీకు అన్ని మిగతా వాళ్ళు అన్నీ చాలా చెప్తారు, కానీ రేపు మీరు చేయాల్సింది ఏంటి అంటే ప్రతి పరీక్షలో చేసేటప్పుడు ఉన్నది అనేది ముఖ్యం కాదు, మీరు ఎంత నీట్గా రాయగలిగారు, మీరు రాసింది సార్కి ఎంత అర్థమైందని ఆయన మార్కులు వేస్తారు. అంతేగాని 10/10 9/10 రావాలంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉంటుంది అనేది కాకుండా మన ఆ నాలెడ్జ్ని మీరు ఎంత నీట్గా పరీక్షలో పేపర్లో అర్థమయ్యేటట్టు. ఎవరికి అర్థం కావాలి? దిద్దే సార్కి అర్థం కావాలి. అంతేగాని సార్ నేను చాలా పేద నుంచి సార్, నేను చాలా కష్టపడి పైకి వస్తున్నా సార్, కొంచెం ప్లీజ్ పాస్ చేయండి సార్ అని ఎవరు రాయరు. కార్పొరేట్ కాలేజ్ కార్పొరేట్ కాలేజ్ అంటే శ్రీ చైతన్య నారాయణ, మన గవర్నమెంట్ మైనార్టీ వెల్ఫేర్ కాలేజ్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ పర్ఫెక్ట్ మెనూ తోటి మార్నింగ్ టిఫిన్, భోజనం, ఈవినింగ్ డిన్నరు, ఈవినింగ్ స్నాక్స్ అన్నీ కూడా పూర్తి నాణ్యత. ఈవెన్ మీరు ఇంటికాడ తిన్నదానికంటే 200 రెట్లు ప్రభుత్వ హాస్టల్లో మెనూ అందించడం జరుగుతుంది. ప్లస్ చదువు కూడా క్వాలిఫైడ్ లెక్చరర్ చెప్తున్నారు మన గవర్నమెంట్ కాలేజెస్లో. కాబట్టి మీకు 10th క్లాస్ అయిపోవడంతో ఏం మీది ప్రభుత్వ సహాయం ఆగిపోతుంది కదా. తర్వాత మీకు అప్ టు డిగ్రీ వరకు కూడా పర్ఫెక్ట్ కాలేజెస్ ఉన్నాయి. పర్ఫెక్ట్ ఎందుకంటే గోదావరికని సింగరేణి హై స్కూల్ సెక్టార్ 2లో 10వ తరగతి పరీక్షలు హాజరవుతున్న విద్యార్థులకు ఆర్జీవన్ జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ చేతుల మీదుగా హాల్ టికెట్లను అందించారు. ఈ సందర్భంగా జిఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదివి తల్లిదండ్రులకు, స్కూల్కు మంచి పేరు తీసుకురావాలని, ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి చేరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఆర్జీవన్ అధికార ప్రతినిధి దేవరకొండ కిరణ్ బాబు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాస్, పాఠశాల అధ్యాపకులు స్వర్ణలత, శశికళ, శ్రీలత, ఎఫ్సీబా, సుజాత, శోభారాణి, పూర్ణచందర్ తదితరులు ఉన్నారు. గోదావరికని అశోక్ నగర్లోని జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో లివ్ ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను, పెన్నులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ జింకా మల్లేశం మాట్లాడారు. స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు కాశీపేట స్వామిదాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ బాధ్యులు కర్రావుల తిరుపతి, కాశీపేట రిచర్డ్స్, మహేష్, అశోక్, కాశీపేట లింగయ్య, కాశీపేట జాన్, వినోద, శకుంతల, షీల, కాశీపేట అరుణ్ కుమార్, స్కూల్ టీచర్లు రమ, శాస్త్రి, అరుంధతి, లక్ష్మణ్, నరేష్ తదితరులు ఉన్నారు.
ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.